నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు దేవి నాగవల్లి. ఏపీలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ. 114 మందితో ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. ఏపీ ఎలక్షన్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదన్నారు సీఎం జగన్. అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని మండిపడ్డారు. జెండాలు జతకట్టడమే వారి పనని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన పనిని అన్నారు జగన్. ఒక్కడిపై ఇంతమంది దాడి చేస్తున్నారని, తనని ఓడించడానికి చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీ కాంగ్రెస్ ఏకమవుతున్నాయని అన్నారు. విశ్వసనీయత లేని కూటమి నిలబడుతుందా అని మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో ప్రశ్నించారు జగన్. లక్షల మందికి పెన్షన్ అందకుండా చేశారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం జగన్. తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వకుండా చేయించారన్నారు. తనని నేరుగా కొట్టలేక పేదలకు నష్టం చేకూర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. అంతకుముందు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన జగన్ బస్సు యాత్రకు ములకల చెరువు దగ్గర ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న బస్సుపై పూలవర్షం కురిపించారు. కొందరు సీఎం జగన్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అక్కడి నుంచి బుర్రకాయలకోట, తుమ్మనగుంట్ల, కనికలతోపు, పెద్దపల్లి కంటేవారి మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర అంగళ్లకు చేరుకుంది. అంగళ్లలో బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో సీఎం జగన్ కు ప్రజలు స్వాగతం పలికారు. బస్సుపై నుంచి సీఎం జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలని కోరారు. మరోవైపు ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్. రేపటి నుంచి ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. దీనిపై విధి విధానాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేస్తారు. దివ్యాంగులు, రోగులకు ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ అందిస్తారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు పేరును ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా జేడీ శీలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్ పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ ప్రధానవ్వాలన్నదే వైఎస్ఆర్ ఆశయమన్నారు షర్మిల. వైఎస్ బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలిసే బరిలో దిగుతున్నానన్నారు షర్మిల. జగన్ అంటే ద్వేషం లేదు, ఆయనది తనది ఒకే రక్తం అన్నారు. విశాఖ లోక్సభ సీట్పై కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. భరత్ ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఆ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. బీజేపీ అనుబంధ సంఘాలు, మోర్చాల ఆధ్వర్యంలో భేటీ నిర్వహించారు. విశాఖ టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని, దీనిపై పార్టీ పెద్దల్ని కోరాలని నిర్ణయించారు. విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ చీలిపోయిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్త పొత్తు వద్దని నాయకత్వానికి చెప్పారని వెల్లడించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకు మోదీ దేవుడని అన్నారు. ఏపీలో మాత్రం బీజేపీ కార్యకర్తలు ఆత్మసాక్షిగా ఓటేస్తారని అంబికా కృష్ణ తెలిపారు. కూటమి అభ్యర్థులతో కలిసి నడిచే ప్రయత్నం కార్యకర్తలు చేయలేకపోతున్నారని అన్నారు. తమకు బీజేపీ అధిష్టానం మధ్య ఎవరో ఉన్నారని, ఆ అదృశ్య శక్తి తమతో ఆడుకుంటోందని అంబికా కృష్ణ అన్నారు. ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు. 3 ఐఏఎస్లు, 5 ఎస్పీలు, ఐజీని బదిలీ చేశారు. కృష్ణా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాను బదిలీ చేశారు. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరన్ను బదిలీ చేసింది ఈసీ. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. కొత్త వారిని నియమించేందుకు జాబితా పంపాలని ఈసీ ఆదేశించింది. తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపిందన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చేరికను ప్రశ్నించిన మందకృష్ణ. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభలోనే కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రత్యేకమని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్ని రేవంత్ ఖండించారు. అసలు వర్షం ఎప్పుడొస్తుందో తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్లా తాము కమిషన్ల దందా చేయడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ పనుల కోసమే ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు అన్నారు. కేసీఆర్ ప్రతివారం బయటకు రావాలని కోరుకుంటున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కదన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు కేటీఆర్. మల్కాజ్గిరిలో బీజేపీతోనే తమకు పోటీ అన్నారు. మల్కాజ్గిరికి బీజేపీ ఏం చేసిందో చెప్పి ఈటెలా ఓట్లు అడగాలన్నారు. ఆర్మీ భూములు తెలంగాణకు 100 ఎకరాలు ఇవ్వడానికి కేంద్రానికి 10 ఏళ్లు పట్టిందన్నారు. తాము చేసిన పనుల్ని వారి ఘనతగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు కేటీఆర్. మొదటేడాదిలోనే రేవంత్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామన్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ గెలిచేందుకు వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, అజారుద్దీన్, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డిని నియమించింది. భువనగిరి, నల్గొండతో పాటు సికింద్రాబాద్లోనూ కాంగ్రెస్ ను గెలిపిస్తానని కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను 100 రోజుల కాంగ్రెస్ పాలనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన మాజీ సీఎం కేసీఆర్ అసత్యాలు చెప్తున్నారన్నారు. కేసీఆర్ తన గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. వానాకాలం కూడా నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం వేసవిలో నీళ్లివ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసపాలు చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచిలకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పంటల బీమా విధానాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కిందని ఆరోపించారు తుమ్మల. బీమా విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని, పంటల బీమా పథకానికి కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. నీటి నిర్వహణ, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ వైఫల్యమే తెలంగాణలో పంట నష్టానికి కారణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరువు నివారణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. రైతుల్ని ఆదుకోవాలని, ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్కు హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల బృందం వినతిపత్రం సమర్పించింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో 2 లక్షల కోట్ల ధరణి కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందన్నారు. వారిపై సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేశవరావు, బొంతు రామ్మోహన్, రంజిత్ రెడ్డి మీద భూ కబ్జా ఆరోపణలున్నాయని, కాంగ్రెస్ లో చేరగానే వాళ్ళు ఆణిముత్యాలైపోయారా అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని భయపడే ప్రసక్తి లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదని సూచించారు. సీఎంపై కేటీఆర్ ఉపయోగించే భాష సరైనదేనా అని సురేఖ ప్రశ్నించారు. భయంతో దిగజారి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కడియం శ్రీహరిని పార్టీలోకి ఎలా తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. తెలంగాణలో 13% జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. కోడ్ ఉల్లంఘనపై ఏపీలో టీడీపీ, వైసీపీ ఫిర్యాదులు. పోలీసుల తనిఖీల్లో 3 లక్షల నగదు పట్టివేత. పి గన్నవరం టీడీపీలో ఫైటింగ్. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ సభ. ఏపీ, తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల కోడ్ను టీడీపీ ఉల్లంఘిస్తోందని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపింది. బల్క్ ఎస్ఎంఎస్లు, చంద్రబాబు వాయిస్ ఎస్ఎంఎస్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు కోరారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ఐటీడీపీ పోస్టర్లు పెడుతున్నారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి వైసీపీపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని వైసీపీ ఉల్లంఘిస్తోందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. చిన్నవారిపైనే కాదు, ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఇంటెలిజెన్స్ ఐడీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు బొచ్చమ్మ ఆమె భర్త టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డి కూడా టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. బాపట్ల జిల్లా చినగంజాన్ టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీల్లో 3,20,000 రూపాయల నగదు పట్టుబడింది. టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీల సందర్భంగా ఒంగోలు నుంచి చీరాల వస్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలేవి కారులో ప్రయాణిస్తున్న వారు చెప్పకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఏపీలో 3 పార్టీలు ఏకమయ్యాయని పగటి కళ్ళు కంటున్నాయని అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ అన్నారు. 3 జెండాలు ఒక్కటి కావచ్చేమో గాని ఓటర్లను ఒక్కటి చేయలేరన్నారు. రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన పోలింగ్ బూత్ కన్వీనర్ల సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర చేబ్రోలు మండలంలో ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ నేతలు 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు దక్కింది. ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పరిచయ కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది. టీడీపీ నేతలు ఘర్షణ పడుతున్న సమయంలో అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ కూడా ఉన్నారు. ఈ నెల 13న చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభ కోసం ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గాంధీ, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ గ్రౌండ్ ను పరిశీలించారు. బీజేపీ విజయ సంఘానాద ర్యాలీలో విపక్షంపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని మమతా బెనర్జీ అసహనం. ఎన్నికల రణక్షేత్రంలో లాలూ కుమార్తె రోహిణి. ఇండియా ఎలక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దేశం కోసం కాదు, వాటి స్వార్థం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో ఒక్కటై అవినీతిపై పోరాటాన్ని ఆపాలని ర్యాలీలు చేపడుతున్నాయన్నారు. రాజస్థాన్లోని జైపూర్ గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంఘానాద ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశాన్ని ముక్కలుగా విభజించాలని డిమాండ్ చేసిన వారిని శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ వారికి ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నోటి నుంచి వచ్చే దేశభక్తి మాటలు ఎవ్వరికీ మింగుడు పడవని తెలిపారు. బొజ్జగింపు రాజకీయాల్లో పూర్తిగా కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ దేశ హితం గురించి ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయిందని విమర్శించారు. గత 10 ఏళ్లలో తన పాలనలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ అని, చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లోని నైనితాల్లో నిర్వహించిన బీజేపీ విజయ సంఘానాద ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతోనే కాంగ్రెస్ పెద్దలు ఎవ్వరూ అయోధ్యలోని రామమందిర ప్రతిష్టకు హాజరు కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. బెంగళూరులో నిర్వహించిన శక్తి ప్రముఖుల సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశ విభజనలో శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. బెంగళూరులో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలోనూ అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. బెంగాల్లోని జల్పాయిగురి వచ్చిన సీఎం మమతా బెనర్జీ అక్కడి గిరిజన మహిళలతో కలిసి నాట్యం చేశారు. వాళ్ల సంగీత వాయిద్యాలతోనే వాయించారు. ఇటీవల హఠాత్తుగా కురిసిన భారీ వర్షాలకు జల్పాయిగురి నీట మునిగింది. ఆ ప్రాంతాలను సందర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తిరుచి వచ్చిన మక్కల్ నీతిమయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కు ఇండియా కూటమి నేతలు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. డీఎంకే కూటమి తరపున తిరుచారువల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కమల్ హాసన్ ప్రచారం చేశారు. యూపీలోని మీరట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న అలనాటి రామాయత్ సీరియల్లో శ్రీరాముడు అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్యతో కలిసి ఆయన మీరట్లో ర్యాలీ నిర్వహించారు. గతంలో కంటే తనకు ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయని అరుణ్ గోవిల్ అన్నారు. దేశ ప్రజలు ప్రధాని మోదీని వదులుకోరని భోజ్పురి నటుడు గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రవికిషన్ గోరఖ్పూర్లో ఛాయ్ దుకాణానికి వెళ్లి ఛాయ్ చేశారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తి ప్రధాని మోదీ అని రవికిషన్ అన్నారు.
బీహార్లోని శరణ్ నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోన్పూర్లో రోడ్ షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్జేడీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి కాళరాత్రి మందిరాన్ని దర్శించుకుని ఆమె పూజలు చేశారు. తన పోరాటం వ్యక్తిగతం కాదని, శరణ్ ప్రజల అభివృద్ధి కోసం తాను పోటీ చేస్తున్నానని రోహిణి ఆచార్య స్పష్టం చేశారు. బీహార్ ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆరోపించారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి కంగనా రనౌత్ అక్కడ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. అక్కడి ఓటర్లను కలుస్తూ తనకు ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభిస్తుందని భారత్ ఆశాభావం. ఆప్ నేత సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. పతంజలి సంస్థ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఖచ్చితంగా శాశ్వత సభ్యత్వం లభిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడకుండా దేన్ని సాధించలేమని స్పష్టం చేశారు. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఇప్పుడు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ పాల్గొన్నారు. 80 ఏళ్ల క్రితం ప్రపంచంలో 50 స్వతంత్ర దేశాలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 194కి పెరిగిందన్నారు. అయినప్పటికీ నాడు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న 5 దేశాల పెత్తనం ఇంకా సాగుతోందని జయశంకర్ అన్నారు. మాల్దీవుల్లో సంక్షోభం వస్తే అక్కడ ముందుగా చేరుకునేది భారత్ అని, నేపాల్లో భూకంపం వస్తే ఆదుకునేందుకు ముందుగా వెళ్లింది భారత్ వైద్యులే అని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ప్రపంచానికి ఏ ఔషధం అవసరమైనా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన మేధావుల సదస్సులో నడ్డా పాల్గొన్నారు. తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సహా వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటనలకు సంబంధించి పతంజలి సంస్థ ఇచ్చిన క్షమాపణ కంటితుడుపుగా ఉందని న్యాయస్థానం మండిపడింది. ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆచార్య బాలకృష్ణ, బాబా రామ్దేవ్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు కూడా హాజరు కావాలని బాలకృష్ణ, బాబా రామ్దేవ్ను ఆదేశించింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ పై కేసు మోపేందుకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్తూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సంజయ్ సింగ్ కు బెయిల్ వచ్చిందని తెలియగానే ఆప్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 6 నెలల క్రితం ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయి 11 నెలలైనా ఇంతవరకు లంచం డబ్బు మనీష్ సిసోడియాకు అందినట్లుగా ఈడీ రుజువులు చూపలేకపోయిందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణకు హాజరయ్యేందుకు సిసోడియాను ఈడీ అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. సిసోడియా వాదనలు విన్న కోర్టు ఈడీ వాదనలు వినేందుకు కేసు విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. మమతా బెనర్జీపై బెంగాల్ ఓటర్ల నమ్మకం 1000 రెట్లు పెరిగింది. ఉత్తర కోల్కతా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. కోల్కతా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ ప్రచారం ప్రారంభించారు. ఎంపీగా తాను 5 సార్లు గెలిచానని, ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచానని, ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు తెలుసని సుదీప్ అన్నారు. పేద ప్రజలకు మేలు చేసి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమిళనాడుకు రాకుండా అక్కడి పాలకులు అడ్డుకుంటున్నారని తిరుచారపల్లి బీజేపీ పారువేందర్ ఆరోపించారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలోని అత్యంత పేదలకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తానని ఈ హామీలు ఇచ్చారు. తిరుచారపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఏ ఎన్నికల్ని తాము తేలిగ్గా తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ నుంచి బఘేల్ నామినేషన్ దాఖలు చేశారు.